వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారు, శ్రీమతి సుజాత గారు, వారి కుమారుడు ఇమాన్యుయల్ గారు సహకరించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాము. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు విరివిగా కావాలి, చాలా అవసరాలున్నవి. ప్రభువు తీర్చులాగున ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రసారానికి సహకారం ఇచ్చిన మీ బిడ్డలు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, సుజాత గారు, ఇమాన్యుయల్ గారిని దీవించండి. వారి ప్రతి అవసరం తీర్చండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి. ప్రత్యేకంగా మా ప్రేక్షకులు క్రైస్తవులు మేలు పొందినట్లు ఈనాటి వాక్య ధ్యానాన్ని మీరు దీవించండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు రాసిన కొరింథీ సంఘం కొరకు 2వ లేఖ 11వ అధ్యాయం మీ ముందుంచుకోండి. ఈ అధ్యాయంలో పౌలు తాను తన యొక్క సాక్ష్యాన్ని ఆవిష్కరిస్తూ కొరింథీ సంఘం తన పరిచర్యను, తనకు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను గుర్తించాలని, అంగీకరించాలని, తద్వారా తాను ఘనత పొందుట కాదు కానీ వారి అంతరంగాల్లో, అభిప్రాయాల్లో మార్పు వచ్చి వారు ఆత్మీయంగా ఎదగటానికి, ఇతర సంఘాల అభివృద్ధికి దోహదపడాలనేటువంటి తాత్పర్యంతో ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు. పౌలు గారి యొక్క రచనలలో జ్ఞానం అత్యధికంగా కనిపిస్తుంది. మంచి మాటకారి పౌలు మహాశయుడు, మంచి మాటకారి, ఏబుల్ టు కన్విన్స్ అదర్స్. ఇతరులను తన చాతుర్యం చేత, జ్ఞానం చేత ఒప్పించగలుగుతాడు. 11వ అధ్యాయం 1వ వచనం, నేను కొంచెము అవివేకముగా మాటలాడినను మీరు సహించాలి అని నేను కోరుకుంటున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి. చూడండి, ఐ విష్ యూ వుడ్ బేర్ విత్ మీ ఇన్ ఎ లిటిల్ ఫూలిష్నెస్. Do bear with me. Do bear with me is nothing but listen to me. Don't neglect me. నిర్లక్ష్యము చేయక నా మాటలు వినండి. నేను మాట్లాడుతున్న మాటలు మీకు రుచించకపోయినప్పటికీ, నేనే అవివేకంగా మాట్లాడుతున్నాననే భావన మీకున్నప్పటికీ, ప్లీజ్ డూ లిజన్, ప్లీజ్ డూ బేర్. నన్ను భరించి నా మాటలు వినండి, నా మాటలు గ్రహించండి. ఒక్కొక్కసారి మనం ఎదట వ్యక్తులకు ఎన్ని చెప్పినా అర్థం కాదు. అలా అర్థం చేసుకోలేకపోతున్న వారితో మనం మాట్లాడాల్సి వస్తే మనం పలుమార్లు వారికి గ్రహించండి అనే నానుడిలో యత్నం చేస్తూ ఉంటాం.
పౌలు ఏమీ అవివేకంగా లేడు. వాస్తవ అవివేకం లిజనర్లో ఉంది. అది వాడు గుర్తెరగాలి అంటే పౌలును అవివేకి అని అనుకుంటున్న భావన అతని మదిలో చెరిగిపోవాలి. అది చెరగాలి అంటే మొత్తం వినాలి. ఒక అభిప్రాయం ఒకరి పట్ల మారాలి అని అంటే ఆ మారటానికి కావలసినంతటి సమాచారం ఇన్పుట్లోకి రావాలి. లేకపోతే ఎట్లా మారుతుంది మన మనస్సు, మన అభిప్రాయం ఎట్లా మారుతుంది? కాబట్టి ఒక వ్యక్తిని గురించిన ఒక అభిప్రాయం, అది ఏర్పరచబడిన ఒక అభిప్రాయాన్ని తొలగించి మరొక అభిప్రాయం రావాలని అంటే మారాల్సింది అభిప్రాయం కాదు, మారాల్సింది మనసు మారాలి. కాబట్టి ఒక వ్యక్తి చూచేటువంటి కోణంలో మరో వ్యక్తి కూడా అదే కోణాన్ని తాకితేనే అవతల వ్యక్తి ఏమైంది అనేది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను మంచి చెడు గురించి. మనుషుల్లో చెడే చూస్తున్నాం మనం, సమాజంలో చెడు వైపే చూస్తున్నాం, మంచి వైపు చూడలేకపోతున్నాం. మంచి కూడా ఉంది, దాన్ని వెంటాడాలి, వెతకాలి, పట్టుకోవాలి, అది పెరగాల సమాజం. మనం ఏం చూస్తున్నాం? సమాజాన్ని వక్ర భాషలో చూస్తున్నాం. ఆ అవివేకం మనలో ఉంది. సమాజంలో చెడును చూచే అవివేకం ఉందే, అది మనలో ఉంచుకొని మంచిని చూడాలి అనే వివేకమైన స్థితిని మర్చిపోతున్నాం. పౌలులో చెడును చూడటమేనా? ఒక వ్యక్తిలో చెడు ఎదుగుతున్నామంటే ఆ చెడు మన మనసులో ప్రభావితంలో ఉంది, అందుకని మనం దాన్ని ఎదుగుతున్నాం. కనుక పౌలు యొక్క ఆధిక్యతలలో, పౌలు యొక్క ఘనతలలో ఏ మేరకు అతన్ని తిరస్కరించారు? ఓ పత్రికలోని ఒక పదాన్ని చూసి నిర్ణయిస్తే ఎట్లా? డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. పుస్తకం యొక్క కవర్ పైన ఉన్న బొమ్మ చూసి పుస్తకాన్ని తీర్పు తీర్చొద్దు అన్నాడు. ఒక వ్యక్తిని మనం తీర్పు తీర్చి వీడు కొరగాడు అని ప్రకటించడానికి కొన్ని ఇన్సిడెంట్స్ పెట్టేసుకొని మనమే తేల్చేస్తే కుదరదండి. పౌలు అంటున్నాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను అని మీరు అనుకున్నా సరే నన్ను సహించండి అనే బతులాడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానము చేసి తినిగాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతూ ఉన్నాను. పాయింట్కి వచ్చేసాడు. నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను, అయినా సహించండి. అట్లా అనిపిస్తున్నా సహించండి, నన్ను భరించండి. దేవుని పట్ల నాకున్న ఆసక్తి చొప్పున మీ యొద్దకు వస్తున్నాను. నేను మిమ్మల్ని పవిత్రులైన కన్యకను పురుషునికి ప్రదానం చేసినట్లుగా మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశాను. క్రీస్తు యొక్క వివాహంలో మీరు పాలు పొందేటట్లుగా మీరు నిర్మాణం చేయబడేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది అని కొరింథీ సంఘానికి దాని ఆధ్యాత్మిక పరిపక్వత వైపు నడపటానికి తనకున్న బాధ్యతను గురించి మాట్లాడుతూ సర్పము హవ్వను కుయుక్తి చేత మోసం చేసినట్లుగా మీ మనసులు కూడా చెరపబడ్డాయి. అందుకే పౌలుని అంగీకరించట్లే వాళ్ళు. మనస్సులు చెరపబడ్డాయి. సరళత పవిత్రత నుండి మీరు తొలగిపోతారేమో అనే భయం వస్తోంది. ఎందుకంటే మనస్సు చెడిపోయింది కనుక. ఒకరి మనస్సు చెడిపోయినప్పుడే చెడును గురించినటువంటి తీర్మానాల వైపు వెళ్ళిపోతూ ఉంటాం. నేను
ఖాళీ సమయాల్లో ప్రముఖుల యొక్క వాక్యాలు వింటూ ఉంటాను, సెక్యులర్ పీపుల్ కూడా. అబ్దుల్ కలాం గారిని కొంతమంది విద్యార్థులు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు భారతదేశంని ఒక మహోన్నతమైన సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా చూడవలెను అంటే ఏం కావాలి అని చెప్పి ఒక విద్యార్థి అడిగినప్పుడు ఆయన చెప్పింది రైచియస్నెస్ ఇన్ హార్ట్, రైచియస్నెస్ ఇన్ హార్ట్, ప్యూరిటీ ఇన్ థాట్. ప్రపంచ శాంతికి ఆయన స్వయంగా చెప్పిన మాటల్లో మాట జ్ఞాపకం చేస్తున్నా. ప్రపంచ శాంతికి కావాల్సింది ఏమిటంటే నోబుల్ టీచింగ్, నోబుల్ టీచింగ్ కావాలన్నాడు. మంచిని గురించి బోధించే బోధ ప్రపంచ శాంతి కారణం అవుతుందన్నాడు. రైచియస్నెస్ ఇన్ హార్ట్, హృదయంలో యథార్థత, పరిశుద్ధత, నీతి, మనస్సులో పవిత్రత, ఇవి దేశాన్ని బిల్డ్ చేస్తాయి అన్నాడు. అంబానీ డబ్బులును లేలాంటి డబ్బులు అని చెప్పలే ఆయన. దేశాన్ని బిల్డ్ చేసేది డబ్బు కాదు, విలువ, వాల్యూ. సో హ్యూమన్ వాల్యూస్ రోజు రోజుకి అడుగంటూ పోతున్నాయి. ఆ రోజున పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశాను, మీ మనసులు చెరుపబడి మీలో ఉన్న పవిత్రత పోతుందేమో అని భయం వేస్తుంది అన్నాడు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను గురించి అత్యధికంగా భయపడేది ఏంటంటే కరప్షన్ ఇన్ హార్ట్. కరప్టెడ్ హార్ట్స్ అయిపోతాయేమో, పిల్లల హృదయాలు చెడిపోతాయేమో. నాకు తెలిసి ఒక సోదరుడు ఉన్నాడు, ఆ సోదరునికి బిడ్డలున్నారు. ఆ బిడ్డలు తమ మనస్సు చెరిపేసుకున్నారు, మనస్సు చెరుపుకున్నారు. ఇంటి నుండి ఒకళ్ళు వెళ్ళిపోయారు. మనస్సు చెరుపుకున్నందున కుటుంబంలో ఎన్ని మనసులు గాయమైపోయాయి. కనుక మనస్సులో పవిత్రత ఎప్పుడైతే భంగం అవుతుందో, మనస్సులో ఎప్పుడైతే సరళత పోతుందో సమస్యలు వచ్చేస్తాయి. నువ్వు ఆలోచించాల్సినటువంటి ఆలోచనలు ఆలోచించకుండా నీ ఆలోచనలను ప్రక్కదారి వైపు నువ్వు ఎప్పుడైతే, అసత్యం వైపు ఎప్పుడైతే, అపవిత్రత వైపు ఎప్పుడైతే తలంపులు మళ్లించావో అవే నిన్ను క్రియల వైపు డ్రైవ్ చేస్తాయి. ఇవాళ ఉదయాన్నే ప్రతిరోజు నేను ఏదో ఒక సమయంలో దేవుని వాక్యాన్ని పెద్ద పెద్ద వారు చెబుతున్నగా వింటుంటాను. ఈ థాట్స్లో డివినిటీ ఉండేటట్టుగా చేసుకుంటానికి అత్యధికంగా యత్నం చేయమని చెప్పి ఒక సేవకుడు చెబుతూ విన్నానే వాళ్ళే. యువర్ థాట్స్ మస్ట్ బి డివైన్ థాట్స్. ఇట్ షుడ్ నాట్ రిలేట్ విత్ ద లస్ట్. కోరికతో కూడినవి కాకుండా ఉండేటట్లుగా నీ తలంపును చూసుకోమన్నాడు. దేవుడు ఎట్లా తలస్తాడో అట్లాంటి దైవిక తలంపుల వైపు నీ దినవెల్లా గడుపు. డోంట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ కరప్టెడ్ థాట్ టు కంటిన్యూ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఏ విధమైన అపవిత్రమైన తలంపు కొనసాగేటట్లుగా ఎన్నడూ నువ్వు అనుమతించొద్దు అని చెప్పాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు ఆ రోజున. ఏమంటున్నాడు? సరళత పవిత్రత తొలగిపోతాయేమో నీ హృదయం చెడిపోయినప్పుడు అనే భయం వేస్తుంది నాకు అన్నాడు. ఎందుకంటే మనస్సులు చెరపబడ్డాయి మోసపోయినప్పుడు. దేర్ హార్ట్స్ వర్ కరప్టెడ్.
when they ate the fruit, their hearts were corrupted. వారు దేవుడు తినవద్దని నిషిద్ధమైనదిగా ఎంచిన పండు వారు తినినప్పుడు వారి హృదయములు చెరిగిపోయాయి, చెరుపబడ్డాయి. దే లాస్ట్ ఇట్స్ గ్లోరీ. వారి మహిమ వెళ్ళిపోయింది వారిలో నుంచి. కనుక నీవు నీ తలంపులు సరిచేసుకోమనేది చెబుతున్నాడు. ఎలాగనగా వచ్చిన వాడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, ఎవడైనా వచ్చి మేము ప్రకటింపని మరొక యేసును, మీరు పొందని మరొక ఆత్మను గురించి పొందిన, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించిన, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే ఏమాత్రము తక్కువ వాడను కానని తలంచుకొంచున్నాను. మాటలేందు నేను నేర్పులేని వాడనైనను, జ్ఞానమందు నేర్పులేని వాడు కాను. ప్రతి విషయంలోనూ అందరి మధ్యన అందరి నిమిత్తం మీ నిమిత్తం మేము జ్ఞానమును కనపరిచి ఉన్నాము. మీరు వేరొకడు వచ్చినప్పుడు మీరు వాడిని అంగీకరించుకున్నారు, వారిని సహించుకున్నారు. మేము ప్రకటించని యేసును మేము ప్రకటిస్తున్నాడు చేర్చుకున్నారు. అది యుక్తమే. నెగిటివ్ టు పాజిటివ్ వస్తున్నాడు. నేనైతే నేర్పు లేనివాడు కాదు, జ్ఞానమందు నేర్పున్నవాడు. ఆ జ్ఞానాన్ని మీకు కనపరిచాను. మిమ్మల్ని హెచ్చించవలెనని నేను దేవుని సువార్తను ఉచితంగా ప్రకటిస్తూ నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేశానా? మీకు పరిచయం చేయటకై నేను ఇతర సంఘాల దగ్గర డబ్బు తీసుకుని వారిని దొంగిలించానా? నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం మోపలేదు. మా సిదోనియ నుండి సహోదరులు నా అక్కర తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడ్డాను. ఇక ముందుకు జాగ్రత్త పడతాను. క్రీస్తు సత్యము నా యందు ఉండటం వలన అకయ్య ప్రాంతాల వారు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచడం ఎవరి తరం కాదు. ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. తాను సంఘము పట్ల ఏమైతే చేశాడో అది దేవునికి తెలుసు అంటున్నాడు. మీరు అపార్థం చేసుకున్న అర్థము నా హృదయానికి తెలుసు అంటున్నాడు. కనుక తాను చెబుతున్నాడు, సువార్తను ప్రకటించటంలో నన్ను నేను తగ్గించుకున్నందుకు నేను మీకు తప్పు చేసినట్టు కనబడుతున్నానా, తక్కువగా కనబడుతున్నానా? వాల్యూ బేస్డ్ ఇవాంజలిజం, వాల్యూస్ లేనివాడు చేసిన ఇవాంజలిజం. అందులో ప్రయారిటీస్ వేరు, అట్రిబ్యూట్స్ వేరు, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, యాటిట్యూడ్స్ కూడా వేరు. వాటిని గ్రహించకుండా పౌలను నన్ను మీరు తప్పడుతున్నారు, నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన ఇవంతా చేస్తున్నారు మీరు, దేవునికే తెలుసు అంటాడు. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయిస్తున్నారో ఆ విషయంలో వారు మా వలనే ఉన్నారని కనపడ నిమిత్తం వారికి కారణము దొరకకుండా కొట్టివేయటకు నేను చేయించిన ప్రకారమే ఇక ముందుకు చేస్తాను. ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారే దొంగ అపోస్తులు, మోసగాండ్ల పని వారే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొంచున్నాడు గనుక నీతి పరిచారకులు వేషం ధరించుకుని ఉన్నారు. ఇది గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అర్థం కలుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పౌలు ఐడెంటిఫై చేసి మాట్లాడుతోంది, ఇతర బోధకులు వచ్చారు, వాళ్ళు పౌలు గారికి భిన్నంగా ఉన్నారు, కానీ ప్రజలకు అది ఇష్టంగా ఉంది. ఆ బోధకులు దేవుడు పంపిన వారు కాదు, వెలుగుదూత సంబంధులు, అపవాదు యొక్క సంబంధులు. వెలుగు పరిచారకులకు వచ్చారు కానీ వారిలో వెలుగు లేదు. మోసపోకండి, సాతానుడు తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, ఆశ్చర్యపడకండి. యేసు వలె ప్రదర్శించుకుంటున్నాడు, యేసు కాదు వాడు. యేసు కాడు, కానీ యేసు వలె తనను కనపరుచుకుంటున్నాడు. అది మీరు చూసి అదే యేసు అనుకుంటున్నారు, వాడిని సహిస్తున్నారు, నన్ను సహించలేకపోతున్నారు.
ఇవాళకి అబద్ధ బోధకులకి నిజ బోధకులకి మధ్య నిత్య పోరాటం జరుగుతూనే ఉంది. సత్యవంతమైన బోధకులను ఎవడు అంగీకరించడం లేదు. మరి ఎవరిని అంగీకరిస్తున్నారు? వెలుగుదాత వేషం వేసుకుని వచ్చిన వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇవాళ ప్రజలంతా ఎవరి వెనకాల పరిగెడుతున్నారు? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. రైట్ డాక్ట్రిన్ ప్రజెంట్ చేసే రియల్ సర్వెంట్స్ని వదిలిపెట్టి సత్య సంబంధమైన వాక్యమును సిద్ధాంతమును ప్రకటిస్తున్న సువార్త సత్యముగా చెప్పేవాడిని వదిలిపెట్టి మ్యాజికల్ చేసి మోసాలు చేసేవాళ్ళ పరుగులెత్తుకుపోతున్నారు క్రైస్తవ సమాజం. ఆనాడు కూడా అదే జరిగింది, ఈనాడు అదే జరుగుతుంది. వెలుగుదూత వేషం ధరించిన వారు చేస్తున్నారు. పైకి వారు క్రీస్తు వలె వేషం ధరించారు, లోపట వారు అంతరంగంలో అపవాది సంబంధులు. వారు కాపరులు కాదు, కసాయివారు. కసాయివాడు కూడా కాపరులానే కనిపిస్తాడు గొర్రెకి. అదే పరిస్థితి ఆ రోజు ఆ సంఘాన్ని. నేను అవివేకినని ఎవడును తలంచవద్దు, మరలా చెబుతున్నాను. అట్లు తలంచిన ఎడలు నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినిగానే చేర్చుకోండి పోనే. నేను అవివేకిని కాదంటూనే అవివేకిని చేర్చుకున్నట్టే చేర్చుకోండి పోనే. తద్వారా వాళ్ళను ప్రభువులో స్థిరపరచడానికి యత్నం చేస్తున్నాడు. తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది అయినా కూడా ఎదుటివారి మేలు కొరకే పౌలు గారు ఆలోచిస్తున్నాడు. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారం చెప్పుటలేదు కానీ ఇట్లా అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేకి వలె చెబుతున్నాను. తనకున్నటువంటి అతిశయ కారణాలను చెబుతున్నప్పుడు అవివేకిని బాబు కాస్త తినండి నాయన, ఏదో మాట్లాడుతున్నాను, మీరు వంటి గొప్పవాళ్ళు వింటే మంచిదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అనేకులు శరీర విషయాలు అతిశయపడతారు కనుక నేను అలాగే అతిశయపడతాను. మీరు వివేకుల ఇంటి సంతోషంతో అవివేకులు సహిస్తున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యమును లోబరిచినా, ఒకడు మిమ్మల్ని మృంగివేసినా, ఒకడు మిమ్మల్ని వశపరుచుకున్నా, ఒకడు తను గొప్ప చేసుకున్నా, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినని మీరు సహిస్తున్నారు. మేము బలహీనమైనట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం మీద నేను కూడా ధైర్యం కలిగిన వాడును. అవివేకంగా మాట్లాడుచున్నానా సుమా? వారు ఇబ్రీలా, నేను ఇబ్రీయుడును, ఇజ్రాయిల్లా, ఇజ్రాయిలీయుడును, అబ్రాహాము సంతానం, అబ్రాహాము సంతానం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వారి వల్ల మాట్లాడుచున్నాను, మరి నేను ఎక్కువ క్రీస్తుకు పరిచారకుడిని. మీరు నమ్ముతున్న అబద్ధ బోధకులు క్రీస్తుకు పరిచారకులని మీరు అనుకుంటే అంతకంటే ఎక్కువ పరిచారకుడిగా నేనున్నాను అంటూ తను పొందినటువంటి ప్రయాసను క్రీస్తు కొరకు చెబుతున్నాడు. ఒక రోజున నేను ఒక చాలా పెద్ద దైవజనుడు వెర్నాన్ మెక్కగీ అనే ఆయన ఈ కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన క్రైస్తవుడు శ్రమనందుతాడు, హింసనందుతాడంటూ శ్రమలు పాస్ట్ టెన్స్లో జరిగిన శ్రమలను గురించి యోసేపు, ప్రజెంట్ టెన్స్లో శ్రమలను గురించి యోబు, ఫ్యూచర్ టెన్స్లో శ్రమలను గురించి పౌలు గారిని ఎత్తి ఉటంకించి మాట్లాడుతూ క్రైస్తవుడైన వాడు శ్రమ పొందుతాడు, హింసనందుతాడని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మీరు నన్ను వెంబడించినట్లయితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు, మిమ్మల్ని శ్రమ పెడతారన్నాడు, మిమ్మల్ని హింసిస్తారన్నాడు. ఇది పౌలు గారి పట్ల జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ వర్ణించాడు. ఆయన పడినటువంటి బాధలు చెబుతూ వచ్చాడు. నేను క్రీస్తు పరిచారకుడినే వెర్రివాడి వల్ల కనబడుతున్నాను మీకు, విశేషంగా క్రీస్తు పరిచారకుడిని, విశేషంగా కష్టపడ్డాను, చెరసాల్లో అనేక పర్యాయాలు ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేకమారు ప్రాణాపాయానికి వెళ్ళాను, యూదుల చేత 5 మార్లు 40 దెబ్బలు ఒకటి తక్కువ చొప్పున తిన్నాను, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమలు పడ్డాను, సముద్రంలో రాత్రి గడిపాను, ప్రయాణాల్లో
నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, స్వజనుల వల్ల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సోదరుల ఆపదలలో ఉన్నాను. ప్రయాసతో, కష్టంతో, జాగారంతో, ఆకలి దెబ్బలతో, ఉపవాసంతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకా చెప్పవలసిన అనేకమైనవి ఇవిగాక సంగములను గురించి చింతకాలదు. ఈ భారం దినదినం నాకు కలుగుతున్నది. ఎవడైనా నువ్వు బలహీనుడైనా నేను బలహీనుడు కానా? ఎవడైనా తొట్టుపడినా నాకు మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమై సంగతుల గురించి అతిశయపడతాను. నేను అబద్ధం మాట్లేదు కానీ నిరంతరం స్తుతించబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతాను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీలు పట్టణంను భద్రం చేశాడు. అప్పుడు నేను కిటికీలో నుండి గోడ మీదకి దింపబడి, గంపలో దింపబడి చేతులను తప్పించుకున్నాను. తాను పొందిన అనేకమైన విశేషమైనటువంటి శ్రమల యొక్క జాబితా వ్రాసి, నేను నిజమైన సేవకుడిని, పరిచారకుడిని. యూ కెన్ టెస్ట్ దిస్ విత్ అనదర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. క్రీస్తు కొరకు శ్రమపడినటువంటి నేను మీరు గొప్పవాళ్ళనుకున్న సేవకులకు ఏమాత్రం తక్కువ వాడిని కాదని చెప్పి కొరింథీ సంఘానికి తెలియజేశాడు. 11వ అధ్యాయం ముగించుకుందాం, 12వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన మీ దాసులు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, సుజాత గారు, ఇమానియల్ గారిని దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడు వాక్యం విన్న బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.